ఇప్పుడు 'రాజు ఆత్మ' పార్ట్ 1, పార్ట్ 2 తెలుసుకున్నారు కదా! ఇప్పుడు పార్ట్ 3కి వెళ్దాం. పార్ట్ 1లో అయితే ఒక సంఘటన జరిగింది. పార్ట్ 2లో ఇంకొక సంఘటన జరిగింది. కానీ పార్ట్ 3లో ఏం జరిగింది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా టాపిక్‌లోకి వెళ్తే రాజు భార్యని చంపాలని రాజులో ఉన్న ఆత్మ చాలా ప్రయత్నించింది. కానీ అన్ని విధాలుగా ప్రయత్నించినా అంటే తనలో ఉన్న దైవశక్తి ఈ ఆత్మ అనేది ఏం చేయలేకపోయింది. ఆ దైవశక్తి వల్ల తను తన భర్తని కాపాడుకోగలదని తనకొక్కదానికే తెలుసు. కానీ మీ అందరికీ తెలియని సస్పెన్స్ ఏంటంటే రాజుకు ఆత్మకు అంటే రాజుకు తాయెత్తు కట్టారు కదా! ఆ రాజు తాయెత్తు కొద్ది రోజులే పవర్ ఉంటుందని ఆమెకు తప్ప ఎవరికి తెలియదు. అది ఎలా అంటే ఒకరోజు అంటే తాయెత్తు కట్టిన పూజారి ఉన్నాడు కదా, అంటే దర్గాలోకి వెళ్ళారు కదా, ఆ దర్గాలో తాయెత్తు కట్టిన తర్వాత వాళ్ళు సీక్రెట్గా మాట్లాడుకుంటే ఈమె విన్న విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో కానీ వీళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. వీళ్ళకి కూడా తెలియదు అనమాట. అంటే ఒక్క తిన్నది కాకపోతే ఆ ఆత్మని ఎలా కంట్రోల్ చేయాలని తన దైవత్వంలో ఎప్పుడు ఉండడం, అదిగాక ఇతను రాజుతో ఎప్పుడైతే కలిసిందో రాజు దగ్గర ఉన్న అంటే వాళ్ళ దేవుడిని నమ్మడం ఇట్లాంటి బాగా చేసిన తర్వాత తనకంటూ ఒక దైవశక్తి అనేది ఏర్పడింది. ఇట్లా దైవశక్తి ఏర్పడిన తర్వాత తన బాడీ అనేది ఏ ఆత్మనన్నా కానీ కంట్రోల్ చేయగల శక్తి తనకుంది. అలాంటిది ఆమె అర్థం చేసుకొని ఒకరోజు ఏం చేసిందంటే రాజుకు తల కింద నిమ్మకాయ పెట్టి పడుకోమనేది. కానీ రాజు అలా పండుకోనీకి కానీ రాజులో ఉన్న ఆత్మని దాంట్లోకి లాగాలని ఆ నిమ్మకాయ పెట్టింది. ఆ ఆత్మ అనేది సగానికి సగం అంటే ఒక ఆత్మ అయితే వచ్చింది కానీ రెండో ఆత్మ రాలేదు. ఆ ఆత్మ ఏదో కాదు, పిల్లాత్మ నిమ్మకాయలోకి వచ్చింది కానీ పెద్ద ఆత్మ రాలేదు. ఎందుకంటే పెద్ద ఆత్మకి వస్తే ఇంకా పిల్లాత్మ లేదు. అదిగాక నిమ్మకాయ పవర్ ఏంటంటే చిన్నపిల్లకు వర్తించింది కానీ పెద్ద పిల్లకు వర్తించారా. కాబట్టి రాజు భార్య ఏమనుకుందంటే ఉన్నది మొత్తం వస్తుంది, దయ్యమంతా నిమ్మకాయలోకి వచ్చి దూరుతుంది, ఇంకా ధ్వంసం చేయొచ్చు అనుకున్నది. రాజులో రెండు ఆత్మలు ఉన్న విషయం ఆమెకు కూడా తెలియదు. సో దయ్యం బయటకు వచ్చింది అంటే అదేంటంటే నిమ్మకాయ అట్లా ఆత్మ వచ్చిన తర్వాత ఇట్లా జుమ్ అని లాగుతుంటది. ఎలా అంటే మన రోబో సినిమాలో కడుపులోకి మొబైల్ వెళ్ళిన తర్వాత ఎలా కొట్టుకుంటుందో సేమ్ ఆ టైపులో నిమ్మకాయ కొట్టుకుంటుంటే ఆత్మ దొరికింది అనుకుని ఆ ఆత్మను తీసుకెళ్లి శ్మశానంలో పూడ్చిపెట్టింది. ఆ శ్మశానంలో పూడ్చిపెట్టడం కూడా అమ్మాయికి తెలియకుండానే వాళ్ళ మామ కాళ్ళు దగ్గరనే ఆ ఆత్మను అనేది పూడ్చిపెట్టింది. రాజు వాళ్ళ నాన్న సమాధి పక్కన ఉన్న అంటే వాళ్ళ నాన్న కాలి కిందనే ఆమెకు తెలియకుండా అంటే రాజు భార్యకి తెలియకుండానే దాని కింద పెట్టడం తర్వాత ఆ తల్లి ఆత్మ కొద్దిగా తగ్గిందనమాట. ఎందుకంటే తన మొగుడి దగ్గరనే కూతురు వెళ్ళి చేరింది కాబట్టి కూతురి పవర్ లేకపోయేసరికి ఆమె అనేది కొద్దిగా క్షీణించింది అనమాట. ఆత్మ పవర్ ఆత్మ పవర్ పోయిన తర్వాత ఆమె అనేది కొద్దిగా నిదానమైన రాజు వాళ్ళ భార్యను చంపాలని ఎన్నో ప్రయోగాలు చేసింది. ఇట్లా ప్రయోగాలు చేసి అంత చేసినా కూడా అవి వర్కౌట్ కాకుండా అంటే నిదానంగా వర్కౌట్ అయితే రాలే. సడన్గా ఒకసారి రాజుకు ఆత్మ పోదాం అనుకున్న టైం సారి ఏంటంటే వీళ్ళిద్దరు కలిసాలనుకున్న అంటే మామూలుగా కలిసి పండుకుంటా ఆ చేయి తగలంగానే మామూలు షాక్ వచ్చింది. ఇట్లా షాక్ రాగానే ఇంకా ఆత్మ బాగా పవర్లో ఉందనుకొని ఆమె గాఢ నిద్రలో ఉంటే ఆ ఆత్మ ఏం చేసిందంటే వాళ్ళ భార్యని పీక మీద కత్తి పెట్టి కోసి మళ్ళీ సౌండ్ బయటికి రాకుండా దిండును అనేది చుట్టింది అనమాట. అంటే ఒక పక్క పీక కోస్తూ ఒక తల మీద దిండు పెట్టి ఇట్లా కోసింది అనమాట పీకని. అట్లా కోయడంతో సడన్గా అక్కడికక్కడే ఆమె చనిపోయింది. ఆ చనిపోయిన తర్వాత దయ్యం అనేది దయ్యం పారిపోయి ఇంకా తను అన్నది ఆ పోలీసులకు అయితే చిక్కాడు. పోలీసులకు చిక్కి అన్ని చేద్దాం అనుకున్నా అంటే ఎన్ని రకాలుగా అంటే ఆత్మ నేను చంపలేదు, నాలో ఒక ఆత్మ దూరి ఇట్లా చంపిందంటే ఎవరు నమ్మలేదు అనమాట అక్కడ. సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఆత్మ చంపినా కూడా రాజుకు శిక్ష పడింది. అంటే తన భార్యని చంపినా కూడా రాజుకే శిక్ష పడింది. కాకపోతే ఆత్మ చంపిన విషయం ఎప్పటికీ తెలుసుకోలేకపోయాను. కానీ ఇది మాత్రం రియల్గా ఒక చోట జరిగింది. అది ఎక్కడో కాదు, నేను అయితే ఊరు పేర్లు అన్ని మార్చి చెప్పాను. కానీ ఇది మన హైదరాబాద్లోనే మన కృష్ణానగర్ తెలుసు కదా, కృష్ణానగర్ ఏరియాలోనే ఇది సంఘటన జరిగింది. కానీ అది నాకు ఎట్లా తెలిసిందంటే ఒక అతను నాతో పంచుకున్నాను అనమాట. ఇది నా సిచ్యువేషన్, నేను ఇక్కడ పుట్టాను, సో నా పేరు ఇది అని మొత్తం నాకు చెప్పుకుంటే, కాకపోతే నేను అదే కన్వర్ట్ చేసి మీకు పేర్లు మార్చి చెప్పాను. ఇది రియల్గా జరిగిన సంఘటన. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈ సంఘటన. మరికొత్త టాపిక్తో మరికొత్త రియల్ స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.